డ్రీమ్ యూఎస్ టాక్ ఆఫ్ ది టౌన్ గాజీ మూవీ గురించి లాస్ట్ వీక్ మనం సంకల్ గారితో చాలా మాట్లాడాం కదా. అండ్ అదే మూవీ నుంచి ఈరోజు మనతో ఇద్దరు జాయిన్ అయ్యారు. వాళ్ళని అడిగి ఇంకొంచెం తెలుసుకుందాం. సత్య గారు, దర్శి గారు, పూర్తి పేర్లు చెప్పక్కర్లేదు కదా, చాలా ఫేమస్ అయిపోయారు కదా. మీరు చెప్పాలి. ఏం తక్కువ, మీరు మీ పేరు ఈజ్ ఈక్వల్ టు పెళ్లి చూపులు అయిపోయింది. అండ్ ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? 17th రిలీజ్, ఫస్ట్ లెగ్ ప్రమోషన్ చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యి అంటే ఇంకా ఇందాకే వి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద మూవీ. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, అంటే ఇప్పటికి తెలిసి ఉంటుంది, గాజీ అటాక్, గాజీ బోత్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం. 10 months అయింది కదా. మలయాళం కూడా నేను అంటే సో ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అని సరదాగా చెప్పడం కాదు, బట్ నిజంగా ఫ్రమ్ ద హార్ట్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రానా గారు, కేకే మేనన్ గారు, అతుల్ కుల్కర్ణి గారు, మది గారు, వీళ్ళందరూ కాంబినేషన్లో అసలు ఎప్పుడు చేస్తాం సినిమా అంటే, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద క్యాన్వాస్. ముందు చేసాం సినిమాస్ అన్ని, మూవీస్ చేసాం, బట్ ఒక పేట్రియాటిక్ మూవీ అంటే 1971లో ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి చేసిన మూవీ. నో వన్ నోస్ అబౌట్ ద స్టోరీ, లైక్ వాట్ రియలీ హ్యాపెండ్ ఇన్ వైజాగ్. అలాంటి ఒక స్టోరీలో మేము పార్ట్ అంటే నిజంగా వీ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 17th. అండ్ ఇట్లాంటివి జరగవు ఎప్పుడు పడితే అప్పుడు. ఒకసారి అంటే ఇలాంటి స్టోరీస్ ఎన్నో ఉండుండొచ్చు మనకి, యాజ్ అ మొత్తం వార్ బేస్డ్ స్టోరీస్ అన్నీ ఎన్నో ఉండుండొచ్చు మనకి. కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద హోల్ వార్ టైమ్ హిస్టరీ ఇన్ ఇండియా. అంటే 1971లో వార్ జరగడం, అంటే యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ వార్ జరగడం, అండ్ ఆ షిప్ వైజాగ్ దగ్గరికి రావడం, సో ఎక్కడి నుంచి వాళ్ళు ప్లానింగ్ అన్ అటాక్, అండ్ అది బస్ట్ అవడం. సో ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్, ఇవి అందరికీ చాలా తక్కువ మంది తెలిసి మర్చిపోయారు దాన్ని కూడా. నేను ఎప్పుడో 7th క్లాస్లో వైజాగ్ చూడడానికి వెళ్ళినప్పుడు మా నాన్న చెప్పాడు, దీన్ని డాల్ఫిన్స్ నోస్ అని ఉంటారు, షిప్ దాటి ఉంటే వైజాగ్ ఎగిరిపోయి ఉండేది. అంటే దేర్ ఆర్ స్టోరీస్ అరౌండ్ ద హోల్ ఇన్సిడెంట్. బట్ ఈ కథ అయితే ఎప్పుడు విన్నామో, తర్వాత విన్నప్పుడు ఇట్స్ అ వెరీ స్మాల్ ఇండిపెండెంట్ ప్రొడక్షన్. అండ్ తర్వాత పీవీపీ గారు, తర్వాత మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, నిరంజన్ రెడ్డి గారు, వీళ్ళందరూ రావడం, అండ్ గాట్ అ గ్రేట్ బూస్ట్ అండి. సో దట్ వాజ్ సంథింగ్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఆల్సో కూడా, ఎక్కడో చిన్న షెల్లో, ఎక్కడో కవాడిగూడలో ఒక 5th floorలో ఒక సెట్ వేసుకుని అక్కడ చేసుకున్న ఒక సినిమా సడన్గా ఒక ఇంత పెద్దది అయ్యి, అంత పెద్ద నోటెడ్ యాక్టర్స్ రావడం, వాళ్ళని అసలు పనిచేయడం సంగతి తర్వాత వాళ్ళు ఎప్పుడైనా చూస్తామని ఉండేది. సో వాళ్ళందరూ అంటే కేకే మేనన్, రానా, అతుల్ కుల్కర్ణి, దర్శి అందరితో అంటే తను చెప్పినట్టు నేను వైజాగ్ నుంచి, అంటే నాది వైజాగ్, మాది ఆ వెక్టరేట్సీ దగ్గర మేము ప్రతిరోజు మా హ్యాంగ్అవుట్ ప్లేస్ అక్కడే కూర్చుంటాం. ఎవడు ఫోన్ చేసినా వెక్టరేట్సీ అంటే దాన్ని వెక్టరేట్సీ లాగా చూసాను తప్ప దాని వెనకాల స్టోరీ ఉందని తెలియదు. అండ్ ఐరన్ ఈజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే లైక్ యూనో ఆ వెక్టరేట్సీ దగ్గర కూర్చొని రోజు బాతాగాని కొట్టుకొని ఇది ఎందుకు కట్టారు ఇన్సిడెంట్స్ తెలియదు కదా. అంటే చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే ఏదో కొంచెం వైజాగ్ వాళ్ళందరికీ చిన్న స్టోరీ తెలుసు దాని గురించి, ఇలా జరిగింది అని దాని గురించి మాట్లాడుకోవడం తప్ప, ఇంత లార్జ్ క్యాన్వాస్లో దాని స్టోరీ మొత్తం బయటికి తీసి ఇది జరిగింది, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అంటే గూస్బంప్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. అంటే అది కథ యాజ్ అ స్టోరీ ఇట్ మైట్ నాట్ బి రియల్. ఇప్పుడు మనం తీసే స్టోరీ ఫిక్షనైజ్ స్టోరీస్ బేసిక్లీ, బట్ నిజంగా ఇమాజిన్ ఫర్ అ మూమెంట్ ఆఫ్ టైం, ఆ టైంలో అక్కడ ఆ ఆఫీసర్స్ ఏం ఆలోచించుంటారు లోపల కూర్చొని, వాళ్ళకి ఇంకాసేపట్లో ఏమైనా అయిపోతే ఎలా ఉంటుంది, బయట వార్ ఏం జరుగుతుందో లోపల అందరికీ తెలియదండి కొన్నిసార్లు. బట్ మీకు ఏం తెలుస్తుందంటే దగ్గరలో ఒక ఇంకో షిప్ ఉంది, సబ్మరీన్ షిప్, అది మిమ్మల్ని ఎప్పుడైనా కూల్చేయచ్చు, ఇలాంటి భయాలు ఉంటాయి మీకు యాజ్ ఇఫ్ యు ఆర్ రియలీ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ అలాంటి టెన్షన్ మాత్రం ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ రియల్ లాగా తీశారు. అండ్ రియల్గా రాశాడు. అంటే ఆ సిచ్యువేషన్స్ని అథెంటిసిటీ ఉందండి. ఒకవేళ సిచ్యువేషన్స్ నిజంగా జరిగితే అలాంటి అథెంటిసిటీని తీసుకొచ్చారు. సో దానికి యాజ్ అన్ యాక్టర్గా చేయడం కూడా ఛాలెంజింగ్ పాయింట్. అంటే సిచ్యువేషన్ జరిగాయి, బట్ ఏం జరిగాయి తెలియదు, అది దట్స్ బీన్ రిటన్. సో నిజంగా ఏం జరిగింది
సో ఇట్స్ క్లాసిఫైడ్ ఫైల్ ఇన్ ఇండియన్ నేవీ, అది ఎప్పుడు బయటికి రాదు, సో దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఈ కథలు ఎలాగో దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో అందులో అన్నట్టు when సంకల్ప్ స్టోరీ చెప్పినప్పుడు కూడా ఇందులో ఒక రానా గారు ట్రైలర్లో చిన్న డైలాగ్ కూడా ఉంటుంది, ఇందులో గుర్తింపు ఉండవు, మెడల్స్ ఉండవు, ఆనర్ ఏ ఉండదు. అంటే ఆ టైంలో వెళ్ళిన ప్రతి సోల్జర్కి తెలుసు దట్ దే నో వన్ విల్ బీ రివార్డెడ్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ బికాస్ ఇట్స్ అ క్లాసిఫైడ్ మిషన్. సో మాకు అదే చెప్పారు, ఇట్స్ లైక్ ఈ స్టోరీలో మీరు అందరూ ఒక పార్ట్, దీనివల్ల బయటికి అంటే లైక్ జరిగిన విషయం నో వన్ నోస్ వాట్ రియలీ హ్యాపెన్. సో అలాంటిది ఒకటి ఊహించుకొని ఏం జరుగుంటుంది ఇది స్టోరీ అని రాయడం అనేది చాలా గ్రేట్ థింగ్. లైక్ వీ బీన్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. ఎక్కడో కవాడిగూడలో ఒక డ్రీమ్, ఒక థాట్ స్టార్ట్ అయ్యి ఇంత పెద్దదయ్యి ఒక ఇండియా వైడ్ రిలీజ్ అవుతుందంటే ఒక డెబ్యూటెంట్గా సంకల్ప్ అంటే అది ఎంత స్ట్రాంగ్ థాట్ అయితే ఇంత పెద్ద సినిమా అవుతుంది. నాకు ఆయన కళ్ళలోనే కనిపిస్తుంది అంత. సంకల్ప్ ఐలిడ్స్ 96 frames లో పడుతుంటాయి. తను ఒక ఎప్పుడు అంటే మాకు ఎప్పుడు అంటే సంకల్ప్ యూస్ టు వాక్ అంటే సెట్ వచ్చినప్పుడు అది సార్ నమస్తే లైక్ రానా సార్ వచ్చారు నియర్ ఆఫ్ అంటే మేము యాజ్ వెరీ అస్పైరింగ్ యాక్టర్స్గా వీ జాయిన్ వెన్ ఐ జాయిన్ ద సెట్. అంటే అఫ్ కోర్స్ సత్య అండ్ ఆల్ యూస్ ఎస్టాబ్లిష్ బై దెన్ అండ్ ఆల్ అంటే ఇట్ వాస్ ఎవ్రీడే ఇట్ వాస్ లైక్ ఒక స్టార్ స్పార్క్లు ఉండదు అనమాట. ఓ సార్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు. బట్ సంకల్ప్ యూస్ టు వాక్ లైక్ నార్మల్గా వస్తాడు, రెడీ చేద్దామా సార్ విల్ డూ ఇట్ అని. హీఈస్ కంపోజ్డ్ ఆల్ ద టైమ్ అండ్ హీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ షుడ్ హీ వాంట్. ఏం వద్దో కూడా తెలుసు, ఏం కావాలో కూడా తెలుసు మనకి. ఫస్ట్ మూవీకి అన్ని పోను తెలుసుకుంటారు. యాక్చువల్లీ నాకు ఆయన ఒక ఓషోలో కనిపిస్తాడు నిజంగా అలా ప్రశాంతంగా. అదే ఇందాక కూడా అదే చెప్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఆయన కోపం, బాధ, ఆవేశం, దుఃఖం అన్ని ఆ ఎమోషన్స్ ఒకే ఎమోషన్లో ఉంటాయి. మీరు ఏదైతే చూసారో సంకల్ప్ ఇప్పుడు అలాగే ఉంటాడు. కోపం వచ్చిందో తెలియదు, ఆనందం వచ్చిందో తెలియదు. మాకు ఏదో మంచి ఒక చాలా ఎమోషనల్ సీన్ చేసి బయటకు వచ్చి, అంటే జనరల్గా యాక్టర్స్ ఉంటారు కదా, డైరెక్టర్ చూస్తాడు ఎలా ఏంటి రియాక్ట్ అవుతాడు అని చెప్పి బయటకు చూస్తే గుడ్ గుడ్ అండ్ గుడ్ అంత నాట్ కూడా ఉండదు. నైస్ నెక్స్ట్ సీన్ చేద్దాం అంతే అయిపోయింది. బాగుందా బట్ చాలా ద డైరెక్షన్ టీమ్ వాజ్ అప్పుడు అంటే దేవర్ ఇస్ వాయిస్ అండి కొన్నిసార్లు. ఓకే అంటే వంశీ అన్న కానీ వెళ్ళైతే చంద్రుడు ఎట్లా వచ్చింది అన్న ఓకేనంటే ఓకేనా ఓకే విల్ డూ. సో ఇట్ వాజ్ వాళ్ళతో ఎక్కువ ర్యాపో అంటే జనరల్గా ఉండేది. బట్ దే యూస్ టు కమ్యూనికేట్ విత్ అస్ మోర్ దాన్ సంకల్ప్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, ఇస్ ఇట్ అప్రోప్రియేట్, ఇంకా చేయొచ్చా ఇవన్నీ. అండ్ ఇట్ వాస్ గుడ్ అండ్ ఇట్ వాస్ నైస్ ఆల్సో. The best part is I always keep telling this when the entire crew like because it's your second home. Every day you come and you go home. ఆ హోమ్ నీ కంఫర్ట్ లేకపోతే you'll not enjoy the entire journey. ఆ విధంగా తీసుకుంటే గాజీ లైక్ రైట్ ఫ్రమ్ సంకల్ప్ కానీ మది గారు, రానా గారు, డైరెక్షన్ టీంలో సందీప్, చందు, కార్తిక్, గ్యారీ అలా కొంతమంది మంచి ఫ్యూ అదర్ అందరూ అంటే మళ్ళీ రోజు వెళ్ళి చేయాలనిపించి దే ఆర్ సో క్లోజ్ టు అస్ అండ్ దట్స్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్. అంటే ఇది ఒకటని కాదు, ఫిల్మ్లో మనకు ఆ కనెక్షన్ లేకపోతే యూల్ ఫీల్ వాట్ యూ డూయింగ్, నేను లైక్ మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళాలి, ఒక 10 hours అక్కడ ఉండాలి, వర్క్లో అయిపోద్ది. బట్ దే హ్యావ్ గివెన్ అస్ ఇమ్మెన్స్ సపోర్ట్ రైట్ ఫ్రమ్ day one, రైట్ ఫ్రమ్ ది ఆడిషన్స్. మేము ఆడిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు ఎంజాయ్ చేసిన వే అండ్ మమ్మల్ని ఫుల్ సపోర్ట్ చేస్తూ. అండ్ ఈ మాన్యువల్స్ అంటే ఇప్పుడు మేము ఎదురు చేసే క్యారెక్టర్స్ కోసం ఇంకా మీరు అడుగుతారనుకుంటా నెక్స్ట్. ఇప్పుడు చెప్పేమంటే చెప్పేస్తాను, లేదంటే క్వశ్చన్ కోసం ఆగమంటే ఆగుతా. సో ఇట్ వాస్. Hi, this is Vamsi Chaganti. Subscribe to iDream Media.